49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పంజాగుట్ట చౌరస్తాలో పాదచారులకు ఊరట, కాసేపట్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం. తెలంగాణపై అసలీ తుఫాన్ ప్రభావం, 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. కాకినాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు, ఉప్పాడ బీచ్ రోడ్ మూసివేత. రాజద్రోహ చట్టంపై ఇవాళ కూడా కొనసాగనున్న విచారణ, వాదనలు విననున్న సుప్రీం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 70 పాయింట్లకు పైగా లాస్. బులెటిన్లో అప్డేట్ చూస్తే, అసలీ తీవ్ర తుఫాను నుంచి తుఫాన్గా మారింది. ఇవాళ సాయంత్రానికి తుఫాన్ బలహీనపడి రేపు ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. దీంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలీ తీవ్ర తుఫాను నుంచి తుఫాన్గా మారింది. ఇవాళ సాయంత్రానికి తుఫాను బలహీనపడి రేపు ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. దీంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో అసలీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి, సున్నాపల్లి రేవులో వింత ఘటన చోటు చేసుకుంది. తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ బంగారు రథం తీరానికి కొట్టుకొచ్చింది. పసిడి వర్ణంతో మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వింతైన రథాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ రథం మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్ దేశాలకు చెందిందే ఉంటుందన్నారు అధికారులు. ఇక ఇది ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు మెరైన్ పోలీసులు.
ఆంధ్రప్రదేశ్లో అసని తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి, సున్నాపల్లి రేవులో వింత ఘటన చోటు చేసుకుంది. తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ బంగారు రథం తీరానికి కొట్టుకొచ్చింది. పసిడి వర్ణంలో మెరిసిపోతూ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వింతైన రథాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ రథం మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్ దేశాలకు చెందిందే ఉంటుందంటున్నారు అధికారులు. ఇక ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు మరైన్ పోలీసులు. ఇక అసలు ఎఫెక్ట్తో తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటు జల్లులు కురిశాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. అలాగే రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏదన్నా కొనాలంటేనే దేశ ప్రజలు వణికిపోతున్నారు. మోదీ పాలనలో పెరిగిన ధరలతో సామాన్యుని జీవనం భారంగా మారింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె ధరలు మొదలుకొని నిత్యావసర ధరల వరకు అన్ని పెంచుకుంటూ పోతున్న మోదీ సర్కార్పై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేశంలో గోధుమ పిండి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఏకంగా వాటి ధరలు 12 ఏళ్ల గరిష్టానికి రెట్టింపయ్యాయి. మోదీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె ధరలు మొదలుకొని నిత్యావసర ధరల వరకు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి వస్తువు ధర గరిష్టంగా పెరిగింది. దేశంలో నానాటికి పెరుగుతోన్న ద్రవ్యోల్బణం నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిత్యం ఇంట్లో వాడే గోధుమ పిండి ధరలు కూడా తాజాగా గరిష్ట స్థాయికి చేరాయి. ఏప్రిల్లో కిలో గోధుమ పిండి నెలవారీ సగటు రీటైల్ ధర 32.38గా ఉంది. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం కావటం ఇదే మొదటిసారి. మన దేశంలో గోధుమల ఉత్పత్తి నిల్వలు క్షీణించడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ గోధుమల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమలకు కొరత ఏర్పడటంతో ఎగుమతులకు మంచి డిమాండ్ పెరిగింది. గోధుమ ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్ ప్రధాన ఉత్పత్తిదారు దేశాలుగా ఉన్నాయి. గోధుమ ఉత్పత్తిలో రష్యా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారు కాగా, ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామం ధరల పెరుగుదలకు దారితీసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 70 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత సృష్టించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈసారి మన దేశంలో వేసవి ముందుగానే రావటం కూడా గోధుమ ఎగుమతులు తగ్గటానికి ప్రధాన కారణం. 2020-21లో గోధుమల ఉత్పత్తి అంచనా 109.59 మిలియన్ టన్నులు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 110 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మార్చిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ లక్ష్యాలు నీరుగారిపోయాయి. గోధుమ పిండి ధరలతో పాటు బేకరీ బ్రెడ్ ధరలు కొన్ని నెలలుగా రెట్టింపవుతున్నాయి. దీనికి తోడు దేశంలో రోజురోజుకి పెరుగుతున్న డీజిల్ ఛార్జీలతో లాజిస్టిక్స్ భారమై గోధుమ పిండి ధరల పెరుగుదలకు కారణమని చెప్పొచ్చు.
కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర పౌర సరఫరా శాఖలు అందించిన సమాచారం ప్రకారమే మే 7న మన దేశంలో గోధుమ పిండి కిలో సగటు రీటైల్ ధర 32.78గా ఉన్నట్లు పేర్కొన్నాయి. గతేడాది కిలో గోధుమ పిండి ధర 30.03గా ఉండగా ఇప్పుడు దాదాపు 9.15% పెరిగింది. దేశంలోని 156 కేంద్రాలకు సంబంధించిన అందుబాటులో ఉన్న డేటాను బట్టి శనివారం పోర్ట్ బ్లెయిర్లో అత్యధికంగా కిలో గోధుమ పిండి ధర 59 రూపాయలుగా ఉండగా బెంగాల్లోని పురులియాలో అత్యల్పంగా కిలో ధర 22గా ఉంది. దేశంలో అన్ని ధరలను పెంచుకుపోతోన్న కేంద్రం వాటిని నియంత్రణలో ఉంచేందుకు ఎలాంటి ప్రణాళికలు చేయటం లేదు. దేశంలో ప్రజలకు కావాల్సిన వాటిపై ముందస్తు అంచనా లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక సాకుగా వాడుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు అన్ని అవసరాలు తీర్చాల్సిన కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయకపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో పేదలు జీవించాలంటే అన్ని ధరలు వారికి అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎడాపెడా అప్పులు చేస్తున్న కేంద్రం గతంలో ఒక ఎత్తు, మోదీ ప్రధాని అయిన తర్వాత మరో ఎత్తు. అంతా కలిసి 55 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మోదీ సర్కార్ చేసిన అప్పే 80 లక్షల కోట్లకు పైబడి. ఇవన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే చాలు వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేయడం. మరి పేదల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులతో కేంద్రం ఏం చేస్తోంది? ఈ అప్పులతో ఏం సాధించింది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. స్వాతంత్రం వచ్చిన తరువాత 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 55,87,149 కోట్లు. ఘనత వహించిన మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 8 సంవత్సరాల్లో చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 80,744 కోట్లు. దేశంలో మోదీ సర్కార్ అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెలకు 1000 కోట్ల అప్పులు. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై పన్నులు, సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపాయల వసూళ్లు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మోదీ సర్కార్ చెప్పే ఆన్సర్ ఒకటే: గత ప్రభుత్వాలు అప్పులు చేశాయి, వాటిని కట్టడం కోసం ఇన్ని అప్పులు వసూళ్లు చేస్తున్నాం, అంతేకాని సరదా కోసం కాదంటూ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ తెగ అల్లాడిపోతోంది. ఇంకోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ హేతుబద్ధత లేకుండా అప్పులు చేస్తోందంటూ గురువింద నిందలేస్తుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందంటే కాళేశ్వరం వంటి అద్భుతమైన క్యాపిటల్ ఇన్పుట్ ను సృష్టించింది. మోదీ సర్కార్ ఏం చేసిందంటే 5 లక్షల కోట్లతో 18 మెగా ప్రాజెక్టులను ప్రతిపాదించి తట్టడు పని కూడా చేయకుండా చేతులెత్తేసింది. మరి చేసిన అప్పులు, వసూలు చేసిన పన్నులు ఏమైనట్లు? ఎవరు తిన్నట్లు? దీనికి మాత్రం సమాధానం ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. గడిచిన 8 ఏళ్లలో ఏటా సగటున 10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 67 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకున్న అప్పుల కన్నా 8 ఏళ్ల మోదీ పాలనలో తీసుకున్న అప్పులే ఎక్కువయ్యాయి. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులకు సాధ్యం కాని స్థాయిలో ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్ర మోదీదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కడుతున్నామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది కదా అని లాజిక్ లాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అప్పులతో అద్భుతమైన స్థిరాస్తులను సమకూర్చుకుంది, సంపద సృష్టించి ప్రజలకు పంచుతోంది. అపూర్వ నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల వంటివి పూర్తి చేసింది. అప్పులు ఎలా సద్వినియోగమయ్యాయో, అనేక తరాలకు ఉపయోగపడే ఆస్తిని ఎలా ఏర్పాటు చేశాయో చెప్పేందుకు ఈ ప్రాజెక్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సృష్టించిన సంపద దేశ ఆర్థిక వ్యవస్థకే దండుగా మారింది. మరి మోదీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యాలేంటో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి 5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాది రాళ్లు తమ పేర్లతో వేసుకున్నారు. వాటికి పెట్టుకున్న గడువు కూడా తీరిపోయింది. అయినా ఒక్క తట్టెడు పని కూడా జరగలేదు. 80 లక్షల కోట్ల అప్పు సంగతి తరువాత. ఏటా 3 లక్షల కోట్లు కేవలం పెట్రోబాదుడుతోనే వసూలు చేస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు 55.87 లక్షల కోట్లు. అంటే స్వాతంత్ర్యం అనంతరం 67 ఏళ్లలో ప్రభుత్వాలు ఏటా సగటున 83,388 కోట్లు అప్పు చేశాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు 135.87 లక్షల కోట్లు.
అంటే మోదీ తన 8 ఏళ్ల పాలనలో 80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేశారు. అంటే సగటున ఏటా 10 లక్షల కోట్లు. ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకున్న సగటు రుణం 83,341 కోట్లు. గతంలో పనిచేసిన 13 మంది ప్రధానమంత్రులు సగటున ఏటా 83,000 కోట్లు అప్పులు చేస్తే మోదీ ఏకంగా నెలకి 83,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవటానికి మోదీ సర్కార్ ప్లాన్ చేసింది. దీంతో 1,50,000 కోట్లకు మన అప్పు చేరనుంది. ఈ దెబ్బకు భారత్ అప్పుల్లో కని విని ఎరుగని భారీ రికార్డ్ సృష్టించబోతోందన్నమాట. మరోవైపు పెట్రో బాధుడితో సహా 4 రెట్లు దారుణంగా అప్పులు చేస్తోంది కదా. కనీసం ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తోందా అంటే అది లేదు. దేనికదే లెక్క అన్నట్లు మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రజలపై పన్నుల భారం మోపటంలోనూ బీజేపీ ప్రభుత్వానిదే రికార్డ్. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ₹1 ధర పెరిగినా సామాన్యుడిపై కనీసం ₹2 భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం మోపింది. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు 74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చినాటికి ఈ మొత్తం ఏటా 3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ 7 ఏళ్లలో 16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఏటా సగటున 2.38 లక్షల కోట్లను ప్రజల జేబుల నుంచి గుంజుకుంది. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్, డీజిల్ పై వచ్చిన పన్నుల వాటా 5.4% ఉండగా 2020-21 నాటికి అది 12.2% పెరిగింది. ఒక్క వంట గ్యాస్ సిలిండర్ కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు 2 సిలిండర్లు వచ్చేవంటే రేట్లు ఏ స్థాయిలో పెంచారో అర్థం. అటు చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా 3 లక్షల కోట్లను తమ జేబుల నుంచి గుంజుకుంటున్న విషయం అర్థం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో వాట్సాప్ యూనివర్సిటీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు వాడుతున్నామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఈ నకిలీ వార్తను దేశవ్యాప్తంగా గ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి వరకు పేదలపై చమురు ధరల భారం పడకుండా నియంత్రణ ఉండేది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ధర కన్నా తక్కువగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అమ్మేవి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ కింద పెట్రోలియం బాండ్స్ ను విడుదల చేసేది. వీటిని వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు లేదా నిర్ణీత కాలం వరకు వేచి చూస్తే వడ్డీతో సహా చెల్లించేలా కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్లలో 1.30 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉండింది. అంటే ఏటా సగటున 22,000 కోట్లు. ఈ చెల్లింపులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. నిరుడు కేంద్రం ఆయిల్ బాండ్స్ కు చెల్లించింది కేవలం 20,000 కోట్లే. కానీ మోదీ ప్రభుత్వం ఈ అప్పును సాకుగా చూపి ప్రజల నుంచి ఏకంగా 3 లక్షల కోట్లు వసూలు చేస్తోంది. మిగతా 2,80,000 కోట్లు ఏమైపోయినట్లు? కేంద్రం 10 పైసల అప్పును చూపెట్టి ₹10 జేబులో నుంచి గుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.